హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా సూపర్ ఉన్నారని అనుకుంటున్నాను. టైం వచ్చి 3:30 అవుతుంది. అండ్ ఈరోజు ప్లాన్ ఏంటంటే రాయకోట హిల్స్కి వెళ్తున్నాం. అది బెంగళూరుకి తమిళనాడుకి బార్డర్లో ఉంది. ఆల్మోస్ట్ అది తమిళనాడే. అక్కడికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 98 సంథింగ్ కిలోమీటర్స్ ఉంది. సో లెట్స్ చేయకుండా జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం. లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాం. ఫుల్ ఫాగ్, మొత్తం పొగలాగా ఉంది. సన్రైజ్ అయితే వచ్చింది. వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు. అయ్యో, అందుకు మార్నింగ్ 3:30కో 3కో స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు టైం వచ్చి 5:30 కాదు, 5:45 అవుతుంది. ఇప్పుడు రీచ్ అయ్యాం. హైలైట్ ఏంటంటే రాత్రి నాకు ఈ లక్షిత్ గడ్ 12 గంటలకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి అసలు ట్రెక్కింగ్కి వెళ్దామని అన్నాడు. అంటే అది రామ్ మనం పెద్ద పుడింగ్ లాగా వెళ్ళిపోదాం అని అన్నాను. తెర చూస్తే తెల్లవారు 3 గంటలు లేచి స్టార్ట్ అయ్యొచ్చాం. బండి సేఫ్గా పార్క్ చేస్తాం. అక్కడ చేసి అలా కొండ మీదకి నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. నైస్. సన్ రైజ్ అయితే అయిపోయింది, బట్ ఫాగ్ అయితే చాలా ఉంది. దానివల్ల కనిపించట్లే మాకు. బాగుంది. అక్కడ చూడండి చిన్నగా, బాగుంది ప్లేస్. యూ నైస్, బాగుందన్నమాట. ఇప్పుడు మనం పైకి వెళ్తాం అన్నమాట. ఇటు నుంచి అలా వెళ్ళి ఎలాగెళ్ళాలో తెలియదు, బట్ వెళ్ళిపోతున్నాం మేమైతే. ఇటు నుంచి అలాగ వెళ్ళి అక్కడ రాళ్ళు ఎక్కి అక్కడ పైకి వెళ్ళి అలాగెళ్ళి అక్కడికి వెళ్తాం. మూడు అక్కడ టైం ల్యాప్స్ తీసుకొని వచ్చేస్తున్నాడు రాకెట్ లాగా. ఫాగ్ అంతా క్లియర్ అయిపోయింది. సూర్యుడు అయితే వచ్చేసాడు అనమాట. అబ్బాయి మేము ఇప్పుడు ఒక మంచి స్పాట్ని ఎతికి అక్కడి నుంచి చూడడమే సన్ రైజ్. అది ప్లాన్. ఏమైనా ఉందా మాస్టర్? మొత్తం విలేజ్ మొత్తం కనిపిస్తుంది క్లియర్గా కొండ మీద నుంచి. అన్న ఏం చేస్తున్నాం అక్కడ? నైస్, స్నేయిల్ ఉందంట. స్నేయిల్ ట్రెక్కింగ్ అది అయిపోయింది. సన్ రైజ్ చూస్తాం బాగా. అంటే ఇప్పుడు మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతున్నాం అన్నమాట. బండి కింద పార్క్ చేసాం. సో అక్కడికి వెళ్ళి అమ్మమ్మో
అక్కడికి వెళ్ళి బండి తీసుకొని బ్యాక్ టు రూమ్ మాట. నేను రూమ్కి ఆడింటికి మా తెల్లవారి. అట్ వాట్ టైమ్ వీ స్టార్టెడ్? 3:30. దెన్ 3:30. నో 9:30. 9:30 వరకు ఎక్కడ ఉన్నాం మేము. బట్ వీ కేమ్ అట్ 5:30, 6, 5:30, 6కి వచ్చాం మేము. ఇప్పుడు వెళ్తున్నాం. ఇప్పుడు ఇంకెవరు వస్తున్నారు, బట్ అయితే ఇంకేం లేదు ఇక్కడ అంతా. సన్రైజ్ అయిపోయింది. కనిపించారు కదా వాళ్ళు, అటు నుంచి ట్రెక్కింగ్ చేసుకుని వచ్చారు. యాక్చువల్లీ ట్రెక్కింగ్ చేసుకుని వచ్చి ఇక్కడ బైకులు చూసి వాళ్ళు మళ్ళీ పై వరకు వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళి బైక్స్ తీసుకొని మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇదంతా తిరిగి వచ్చారంట. పాపం సన్ రైజ్ కోసం ప్లాన్ చేసి మొత్తం బిస్కెట్ అయిపోయింది వాళ్ళది. బట్ మేము మాత్రం ప్రాపర్గా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి అన్ని క్రెడిట్ గోస్ టు హూమ్? రాజా వాళ్ళు. క్రెడిట్ గోస్ టు రాజా. రాత్రి అన్నాడు వెళ్దామని, నేను సరే అని అన్నాను. నేను ఎవరు ప్లాన్ ఇనిషియేట్ చేసింది? యోన్ ఇనిషియేటెడ్. ఎవరు టైమింగ్ ఫిక్స్ చేసింది? హూ ఎగ్జిక్యూటెడ్? ఎగ్జిక్యూషన్ is important. Planning and all okay. If you execute properly, then only it will be nice, right? Not for me, for both. Okay. I will not take credit and all. 50-50. Or else you take 70. I will take 30. అది క్రెడిట్స్ అవ్వలేదని ఫీల్ అయిపోతున్నట్టు దాకా. సో అక్కడ ఉంది మా బైక్. ఇది సామాన్లన్నీ తీసి చంపొచ్చేలా అనమాట. వాట్ మా దామేసేస్తుంది. ఫస్ట్ వీ నీడ్ టు ఈట్ ఆర్ సంథింగ్. ఈట్. రిటర్న్ వెళ్ళిపోతున్నాం. బండి స్టార్ట్ చేయకుండా పోతున్నాం అన్నమాట. అలాగా వెళ్ళిపోతాం. వెళ్తున్న దారిలో ఒకసారి పడిచాడు ఆల్రెడీ బండిని. ఆల్రెడీ చెప్పాను, బాబు నాకు ఇచ్చిరా, నువ్వు తీలేవు ఇది చిన్నపిల్లడు అని. చూడండి అక్కడ పడేస్తున్నాడు. అప్పుడే ఫన్ వస్తుంది. అయ్యో ఎక్కించాడు. ఫినిషింగ్ ఎప్పుడు కరెక్ట్ చేస్తాను. ఒకలాగా చేస్తావు అదే మాట. మొత్తానికి కొండ అయితే దిగిపోయాం. అండ్ అదిగో ఆ కొండకే వెళ్ళాము. పై వరకు వెళ్ళాం. అక్కడ రెడ్గా ఉన్నాడు కదా ఎవడో జఫా సమ్మన్ స్టాండింగ్ అవుతారా రెడ్గా ఇచ్చి రెడ్ టీ షర్ట్. రెడ్. టిఫిన్ కోసం ఆగాం అక్కడ. ఫస్ట్ అక్కడెక్కడో చూసాం, అక్కడ దొరకలేదు. మళ్ళీ ఇక్కడ ఆగాం. ఇక్కడ టిఫిన్ చేయాలన్నమాట. టిఫిన్ బ్రేక్. దోశ 2 దోశలు ఆర్డర్ చేస్తామన్నమాట. దోశలో వచ్చేసింది. బెంగళూరు అయితే వచ్చాం. బట్ ఇక్కడ ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర ఉన్నాం. ఎక్కడైనా 2-వీలర్కి టోల్ గేట్ ఉంటుందా బ్రో? కానీ ఇక్కడ బెంగళూరులో ఉంది. అది ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర. స్కామ్ అంతే, స్కామ్. వెళ్ళినప్పుడు కట్టాం, వచ్చినప్పుడు కట్టేయడం లేదు. అది మాట ఇంకా స్కామ్ అయిపోయాం. 25 రూపీస్ కట్టాము. మొత్తానికి వెళ్ళి సన్ రైజ్ చూస్తాం రాయకోట హిల్స్లోని. సన్ రైజ్ అయితే కేక కోసం. కేక్ అంటే కేక్ అల్లేమని 3:30కి బయలుదేరాం. అక్కడికి వెళ్ళినప్పుడు 5:30 అలా అయింది. సన్ రైజ్ చూసి అలాగ అక్కడి నుంచి కిందకు వచ్చినప్పటికి 10 అలా అయింది. ఇక్కడ రీచ్ అయినప్పటికీ 2:30 అట్లా అయింది. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. మధ్యలో మ్యాగ్నా బిర్యానీ కొట్టి మన ఫేమస్ బిర్యానీ తిని చేసి అంతా వచ్చాం. ఫుల్ అంటే ఫుల్ టైర్డ్ అయిపోయాను నేనైతే. అండ్ కొంచెం స్నానం చేసి ఫ్రెష్ అయ్యి స్లీప్ వేసేయడం అనమాట. అది మ్యాటర్. సో మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ.